హలో గైస్ వెల్కమ్ టు ఏ సింప్లీ బ్రేక్ డౌన్ వీడియో. నిన్న రిలీజ్ అయిన మార్వెల్ ఫస్ట్ ఫ్యామిలీ ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్ ట్రైలర్ లోని సింప్లీ నోటిఫైడ్ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా దిస్ ఇస్ గౌతమ్ యు మార్వెల్ ఇన్సైడర్. ఇంకా ట్రైలర్ గురించి చెప్పాలంటే ఈ ట్రైలర్ నుంచి ఒక 4 పాయింట్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. నెంబర్ 1, ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫ్యామిలీ అండ్ వర్షిప్ ఎలా ఉంటుంది అని. నెంబర్ 2, ఫ్యామిలీ స్పేస్ జర్నీ అండ్ వాళ్ళు వెళ్ళబోయే ముందు ఏమేం జరిగాయో వాటి గురించి. నెంబర్ 3, ఆఫ్టర్ స్పేస్ లో ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి వాటి గురించి. నెంబర్ 4, ది గెలాక్టస్ నుంచి ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఎర్త్ ని కాపాడే వే గురించి. ఇంకా ఆల్మోస్ట్ ట్రైలర్ అంతా కూడా ఈ 4 పాయింట్స్ గుండానే తిరుగుతూ ఉంటుంది. ఇంకా సీన్ ఎక్స్ప్లెయిన్ గురించి చెప్పాలంటే ఈ ట్రైలర్ లో నాకు బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది 4 క్యారెక్టర్స్ మాత్రమే. వాళ్ళలో మెయిన్లీ హ్యూమన్ టార్చ్. ఈ ట్రైలర్ మొత్తంలో దాదాపు నాకు హ్యూమన్ టార్చ్ ఎక్కువగా ట్రైలర్ లో కనిపించాడు అన్నట్టుగా అనిపించింది. అంటే ఎక్కువగా తన మీదే కాన్సన్ట్రేషన్ ఉంది ఈ ట్రైలర్ లో అన్నట్టుగా అనిపించింది. అండ్ కొన్ని పవర్ఫుల్ సీన్స్ కూడా హ్యూమన్ టార్చ్ మనకు చూపించారు. అండ్ నెక్స్ట్ బెన్ గ్రిమ్. మనకు 2005 లో వచ్చిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీ వర్షన్ లో తన ఒక స్టోన్ మ్యాన్ లా మారిన తర్వాత తన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, తన పరిస్థితి ఏంటి అనేది మనకు చూపించారు కదా. ఆల్మోస్ట్ కొంచెం ట్రైలర్ లో అలాంటి సీన్స్ కొన్ని ఉన్నాయి అని అనిపించింది నాకు. అండ్ ఈ బెన్ గ్రిమ్ క్యారెక్టర్ కొంత ఫన్ కూడా జనరేట్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ లిటిల్ గర్ల్. ఈ లిటిల్ గర్ల్ వి కూడా కొన్ని మంచి సీన్స్ చూపించారు. అండ్ మిస్టర్ ఫ్యాంటాస్టిక్ తో అండ్ ఫ్యామిలీతో ఎలా ఉంటుంది అనేది మనకు చూపించారు. అండ్ ఈ ఇన్విజిబుల్ ఉమెన్ ది ఒక పవర్ఫుల్ సీన్ కూడా మనకు ట్రైలర్ లో చూపించారు. అండ్ దాట్స్ రియల్లీ అమేజింగ్. బట్ ఈ 3 క్యారెక్టర్స్ ని మనకి ఎలా చూపించినా మిస్టర్ ఫ్యాంటాస్టిక్ తన పవర్స్ ని యూజ్ చేసేటప్పుడు సీన్స్ కానీ ఆర్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ మనకి ఇలాంటివి అయితే ఎటువంటి ట్రైలర్ లో కనిపించవు. బట్ తను ఒక జీనియస్ గా ఎలా ఉన్నాడు అనేది మాత్రం చూపించడానికి ట్రై చేశారు. ఇంకా ఈ లిస్ట్ లో లాస్ట్ బట్ నాట్ లిస్ట్ ది వన్ అండ్ ఓన్లీ గ్యాలాక్టస్. ట్రైలర్ లో ఈ గ్యాలాక్టస్ ది ఒక సీన్ అయితే చూపించారు. ఇంకా నాకు మెయిన్లీ హైలైట్ ఆ సీనే అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే గ్యాలాక్టస్ హెడ్ నీడ ఒక కంట్రీ మీద పడుతుంది. ఆ గ్యాలాక్టస్ హెడ్ ముందు ఆ కంట్రీయే కనిపించకుండా పోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. అండ్ చివరిగా ఈ ట్రైలర్ ఎండింగ్ లో ఫ్యాంటాస్టిక్ ఫోర్ మొత్తం కూడా సూట్ అప్ అయ్యే సీన్ ని మనకి ఎండ్ గా ఈ ట్రైలర్ కి చూపించారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది అనిపించింది. బట్ స్టోరీ ఏంటనేది అయితే లీక్ చేయకుండా ఉన్నారు. మేబీ నెక్స్ట్ ట్రైలర్ లో మనకి స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది అయితే ఒక క్లారిటీ వస్తుంది అనిపిస్తుంది. దట్స్ ఆల్ గైస్. ఈ మినీ బ్రేక్ డౌన్ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. And you know, I don't end the speech without saying excuse here.